చెప్పండి. మంత్రి వెంకటేశ్వర గారు అబ్బాయి కల్తీ ముందు పంచడం నేను చూశాను సార్. అతన్ని అరెస్ట్ చేయాలంటే మీరు సాక్ష్యం చెప్పాలి. చెప్తాను సార్. స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తాను సార్. మహేష్ అనేవాడు మీ అబ్బాయి శంకర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఇతని మీద కదా మీరు కంప్లైంట్ ఇచ్చింది? అవును సార్. ఇతను తీసుకెళ్లి సెల్లో పడేయండి. ఆ అమ్మాయి వ్యభిచారం చేయటం మీరు కళ్ళారా చూసారా? చూశానండి. రిపోర్ట్ రాసివ్వండి. ముందు దాన్ని తీసుకురండి. ఆల్రెడీ తీసుకొచ్చామయ్యా. ఎస్ఐ గారు, ఈ అమ్మాయేనా? ఇదే సార్, ఇదే. గంటకి 1000 తీసుకుంటది. నీ పేరేంటమ్మా? నా భార్య సార్, నా భార్య సార్. తను నీ పెళ్ళానికి ఏంటి వ్యభిచారం చేయకూడదని రూల్ ఉందా? మంత్రి కొడుకు 500 మందిని చంపాడన్నావు, నేను చూశానన్నావు. నీ మాట విని మంత్రి కొడుకుని అరెస్ట్ చేశానా లేదా? సెల్లో పెట్టానా లేదా? అలాగే ఇతను నీ పెళ్ళం వ్యభిచారం చేస్తుందని చెప్పాడు, నేను చూశా అన్నాడు, కంప్లైంట్ ఇచ్చాడు. ఈయన మాట విని నీ పెళ్ళాన్ని అరెస్ట్ చేశాను, స్టేషన్ కి తీసుకొచ్చాను. తప్ప? మంత్రి కొడుకుని ఇంట్రాగేట్ చేస్తాం, నీ పెళ్ళాన్ని ఇంట్రాగేట్ చేస్తాం. అప్పుడు తెలుస్తుంది దొంగెవరో దొరెవరో. ఎస్ఐ గారు, కల్తీ మందు జనాలకి పంచావా లేదా? నో. వ్యభిచారం చేస్తున్నావా లేదా? గంటకి ఎంత తీసుకుంటున్నావు? నన్నెంత బాగా కొడితే అమ్మాయినంత బాగా కొట్టచ్చు. మాస్టారు, ఇదంతా మీకు అవసరం? వాళ్ళు పొలిటికల్ గా ఏమైనా చేసుకుంటారు, నీ జోలికి రాలేదు కదా. అయ్యిందేదో అయిపోయింది. మంత్రి కొడుకు మీద పొరపాటున కేసు పెట్టానని వెనక్కి తీసుకో. శివాజీ కూడా విత్డ్రా చేసుకుంటాడు. లేకపోతే కాసేపట్లో కెమెరాతో టీవీ వాళ్ళు వస్తారు, ఆ తర్వాత 10 మంది కుర్రాళ్ళు వస్తారు. నీ పెళ్ళాన్ని గంటకి 1000 రూపాయల లెక్కన బుక్ చేసుకున్నామని చెప్తారు. పాలిటిక్స్ లో ఏమైనా జరుగుద్ది. నేను మీ ఏరియా కార్పొరేటర్ని కాబట్టి నీ మంచి కోరి వచ్చా. నువ్వు నా మాట వింటానంటే సిఐ గారితో మాట్లాడతా. మాట్లాడమంటావా? సిఐ గారు, ఎవరో కుర్రాన్ని వెనక నుంచి చూసి మంత్రి గారు అబ్బాయిని పొరపాటు పడ్డాడు. కేసు వెనక్కి తీసుకుంటాడు.
మంత్రి కొడుకు కదండి, తప్పుడు కేసు పెట్టేసరికి ఆ మాత్రం కోపం ఉంటుంది. శివాజీ అతను కేసు వెనక్కి తీసుకున్నాడు చూసావుగా. చూశానండి. నువ్వు కూడా కేసు వెనక్కి తీసుకున్నట్టు ఫైల్ మీద సంతకం పెట్టావనుకో పాప మా అమ్మాయిని వదిలేస్తాను. నేను పెట్టనండి. ఆడు మంత్రి గారు కొడుకుని వెనక నుంచి చూశాడండి, కానీ నేను దాని ముందు నుంచి చూశానండి. ఆడు పొరపడ్డాడేమో గాని నేను పొరపడలేదండి. నాయి డేగ కళ్ళండి. అది పెద్ద బజార్ అండి. 1000 రూపాయలు ఇస్తే గంటల గంటలు చొప్పున తిరిగద్ది. సారీ ఇన్స్పెక్టర్ గారు, నేను కేసు వాపస్ తీసుకోనండి. కార్పొరేటర్ గారు ఇప్పుడు ఏం చేద్దాం? మాస్టారు, మీ ఆవిడ తిరుగుబోతు. ఒప్పుకొని సంతకం పెట్టావనుకో, నేను పూచీకత్తు ఉంటాను. ఇట్నుంచిటే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. పోలీసు రికార్డుల్లో మాత్రమే ఉంటుంది. నువ్వు ఒప్పుకోలేదనుకో, మీ ఆవిడ్ని కోర్టుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత జైలుకు తీసుకెళ్తారు. పత్రికల నిండా, టీవీల నిండా మీ ఆవిడ భాగవతమే ఉంటుంది. ఏం చేద్దాం? సార్, వాడి పెళ్ళాన్ని లీగల్ గానే తిరుగుబోతుని చేశాం. ఈ మాట మంత్రి గారికి చెప్పండి. ఇది నా నియోజకవర్గం అండి. నేనే ఎమ్మెల్యే కావాలి. కాదు కూడదని ఎవరన్నా కుట్ర పన్నారా మళ్ళీ ఓటర్లతో కల్తీ సారా తాగిస్తా. సరే ఇదంతా వద్దు గాని పార్టీ చెప్పింది వినండి. మీరిద్దరు ఎలక్షన్ లో నిలబడ్డం మానేసి వెంకటేశ్వరరావుని గెలిపించండి. మీ ఇద్దరిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవులు ఇస్తాం. మంత్రి వెంకటేశ్వర గారి అబ్బాయి కల్తీ ముందు పంచడం నేను చూశాను సార్. ఆ మహేష్ అనేవాడికి ఆడి పెళ్ళానికి ఓటు హక్కు లేకుండా చేయండి. ఓటర్ లిస్ట్ లో వాళ్ళిద్దరి పేర్లు తీసేయండి. మీ ఆవిడ గంటకు 1000 తీసుకుంటాం. 6 వచ్చాం. ఒక్కొక్కడు 5 గంటలు, మొత్తం 30 గంటలు, 30,000. నువ్వేంట్రా డబ్బులు అలా నిలిపేస్తున్నావు? మీ ఆవిడ తిరిగిపోతే నువ్వే కదా పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్నావు. అది చూపింటే రాయలు పోతా. దాన్ని తీసుకొచ్చి బండిలో పడండి. ఏం చేస్తాడో చూద్దాం. వెళ్ళే ప్లీజ్ అన్నా, డోర్ తీ అన్నా. అన్నా, అన్నా,
శిరీష శిరీష శిరీష్ ఏమైంది సార్? నా భార్య సార్, మంత్రి గారు అబ్బాయి శంకర్ చంపేశాడు. రిపోర్ట్ రాసేవండి సార్, వాడి సంగతి చూస్తాను. ఏం జరిగింది? ఇతని వైఫ్ సార్, మినిస్టర్ గారు అబ్బాయి మర్డర్ చేశాడు. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? రిపోర్ట్ రాసిమ్మన్నాను సార్. కేసు బుక్ చేయడానికా? ఎస్ సార్. ఇతను ఎవరైనా కేసు బుక్ చేస్తావు? ఇతను ఏ రిపోర్ట్ ఇచ్చినా చెల్లదు. మనం ఏ కేసు బుక్ చేసినా మంత్రి గారు అబ్బాయిని అరెస్ట్ చేయలేం. కాబట్టి ఇతను ఇచ్చే రిపోర్ట్ తీసుకోవద్దు. ఎందుకని సార్? ఎందుకంటే నువ్వు ఈ రాష్ట్ర పౌరుడు కాదు కాబట్టి. నువ్వు భారతీయుడివి కాదు కాబట్టి. అసలు నువ్వు ఎక్కడ పుట్టావో, ఏ దేశస్తుడివో, ఇండియా ఎందుకు వచ్చావో సాక్ష్యాలు లేకుండా కేసు ఎలా బుక్ చేయమంటావు? చెయ్యవు. నేను ఎక్కడో పుట్టడం ఏంటి సార్? వేరే ఏ దేశంలోనూ పుడితే నేను తెలుగు ఎలా మాట్లాడతాను సార్? తెలుగు మాట్లాడితే ఆంధ్ర వాడు అయిపోతావా? రాయలసీమ వాడు అయిపోతావా? తెలంగాణ వాడు అయిపోతావా? నా కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడు, ఇంగ్లీషే మాట్లాడతాడు. అయితే వాడు ఇంగ్లీష్ వాడు అయిపోతాడా? అవ్వడు. నువ్వు అంతే. డ్రామా ఆపండి సార్, డ్రామా ఆపండి. అసలు నేను భారతీయుడిని కాదంటానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? నేను ఈ రాష్ట్ర పౌరుడిని కాదంటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి సార్? చెప్పండి సార్, ఆధారాలు ఏంటి? ఏయ్, వాణ్ణి లాక్కొచ్చి బండ్లు పడేయండిరా. దేనికి సార్? షూట్ చేసి పారేస్తున్నా కొడుకు. పబ్లిక్ గా మర్డర్ చేసి ఇంకా అమాయకంగా మాట్లాడుతున్నావా? నా భార్యను చంపేశారని రిపోర్ట్ ఇస్తే పనిచేయని చట్టం నేను మర్డర్ చేస్తే నన్ను అరెస్ట్ చేయడానికి ఎలా పనిచేస్తుంది సార్? నేను ఈ రాష్ట్ర పౌరుణ్ణి కాదు, భారతీయుణ్ణి కాదు. అలాంటప్పుడు మీ భారతీయ చట్టాలు నాకు వర్తించవని తెలియదా సార్?